హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్బీ థాట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిస్టీరియస్ టెంపుల్ అయిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం యొక్క చరిత్ర, దేవాలయ రహస్యాలు, దేవాలయ రహస్య గదులు, వాటిని ఇంతవరకు ఎందుకు తెరవలేకపోయారు, నాగబంధం అంటే ఏంటి, గరుడ మంత్రం అంటే ఏంటి, వీటన్నింటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న ఈ దేవాలయం వైకుంఠానికి వెళ్ళడానికి భూమిపైన ఉన్న ప్రవేశ ద్వారంలాగా భావిస్తారు. అయితే ఇక్కడ ఉన్న ముఖ్యమైన దేవుడు అనంత శయనంగా పడుకున్న విష్ణువు, అంటే ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తారు. సో దీనివల్ల ఈ ఆలయం పేరు అనంత అంటే శేషుడు, పద్మనాభ అంటే విష్ణువు నాభిలో నుండి పద్మం, ఇలా అనంత పద్మనాభ స్వామిగా పెట్టబడింది. ఈ పద్మనాభ స్వామి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి సంబంధించిన దేవుడు. ట్రావెన్కోర్ మహారాజు మూల తిరునాల్ 9వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ట్రావెన్కోర్ రాజులు దీనిని అభివృద్ధి పరిచారు. మొట్టమొదటిసారిగా ఈ ఆలయ స్థాపనలో అత్యంత ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే విల్వమంగళ స్వామియార్. ఇతను ఒకసారి అపారమైన తపస్సులో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ చిన్న బాలుడు దేవాలయంలో పూజలు చేస్తూ అప్పుడప్పుడు స్వామియార్కి చికాకు కలిగించే పనులు చేసేవాడు. ఒక్కోసారి కోపంతో ఆయన పోనీవయ్యా అని అన్నాడు. ఆ బాలుడు వెంటనే కనిపించకుండా పోవడంతో అప్పుడే స్వామియార్ ఆ బాలుడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చాడని గ్రహించాడు. వెంటనే అతని అడుగుజాడలను అనుసరించి చివరికి ఒక పెద్ద మహావృక్షం వరకు చేరుకున్నాడు. అక్కడ ఒక వెలుతురులో శ్రీ మహావిష్ణువు అనంతశయనం రూపంలో విస్తరించి ఉండడం చూశాడు. అయితే స్వామియార్ దేవుణ్ణి అదే రూపంలో దర్శించుకోవడానికి తాను చూసింది చూసినట్టు అదే పరిమాణంలో అక్కడే స్థిరపడాలి అని ప్రార్థించాడు. ఆ దర్శనాన్ని ఆధారంగా చేసుకుని అక్కడే ప్రస్తుతం కనిపించే అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే దాన్ని గ్రామ శిలలతో చేసిన అనేక భాగాలను కలిపి అత్యంత శాస్త్రీయంగా కాటు శార శిల విధానంతో నిర్మించారు. ఈ విగ్రహం 18 అడుగులకు పైగా ఉంటుంది. ఈ విగ్రహం 3 ద్వారాల గుండా మాత్రమే దర్శనమిస్తుంది. మొదటి ద్వారం విష్ణు శిరస్సు, రెండో ద్వారం నాభి, మూడో ద్వారం పాదాలు. ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ABCDEFగా పిలువబడే గుహాగారాల్లో అపారమైన బంగారు నాణేలు, రత్నాలు, హస్తకళలు, పురాతన వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ 6 ప్రధాన గదులలో వాల్ట్ బి గది అత్యంత రహస్యమైనది. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి రహస్య గదులైన 6 గదుల గురించి తెలుసుకుందాం. వాల్ట్ ఏ 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తెరవబడింది. ఇందులో అపారమైన బంగారం, రత్నాలు, నాణేలు, ఆభరణాలు బయటపడ్డాయి. వీటి విలువ లెక్క పెట్టలేనంతగా ఉన్నాయని చెప్పారు. వాల్ట్ బి గది చాలా ముఖ్యమైనది. దీని గురించి వీడియో చివరిలో చెప్పుకుందాం. వాల్ట్ సి, ఇందులో దేవాలయ ఆభరణాలు, రికార్డులు, కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉన్నట్టు తేలింది. వాల్ట్ డి, ఇందులో దేవాలయానికి సంబంధించిన పురాతన వస్తువులు ఉన్నట్టు తెలిసింది. వాల్ట్ ఈ, ఇందులో చిన్నపాటి ధన వస్తువులు మరియు వినియోగ వస్తువులు ఉన్నాయి. వాల్ట్ ఎఫ్, ఇందులో దేవాలయ సంబంధిత పూజా సామాగ్రి వంటి వస్తువులు ఉన్నాయి. అయితే 6 గదులలో 5 గదులు తెరవబడ్డాయి, కానీ వాల్ట్ బి గది మాత్రం ఎప్పటికీ తెరవలేదు. ఎందుకంటే ఈ గది అత్యంత రహస్యమైన గది. ఇది దేవాలయాన్నింటిలోని అత్యంత పవిత్రమైన గది. ఈ గదినే భూతశాల, నాగశాల, మూలశాల వంటి పేర్లతో పిలుస్తారు. ఈ గదిని తెరవకూడదనే సాంప్రదాయం చాలా పురాతనమైంది. గదిని ధనీశ్వరం అంటే దైవశక్తి ప్రత్యక్షంగా పరిరక్షిస్తుందని అనడం వల్ల యుగాలుగా ఈ గదిని తీయరాదు అనే నమ్మకం ఉంది. ఈ గదికి నాగబంధం వేశారని, దీన్ని తెరవడానికి చూస్తే గది తలుపులకు ఉన్న సర్పాలు ప్రాణం పోసుకొని చంపేస్తాయని అంటారు. ఈ నాగబంధం తొలగించాలంటే అత్యంత శక్తివంతమైన గరుడ మంత్రం చదవాలని చెప్తారు. దీన్ని నిర్దిష్ట మంత్రాలు తెలిసిన సిద్ధులు మాత్రమే తెరవగలరు. మంత్రాన్ని తప్పుగా ఉచ్చరిస్తే విపరీతమైన సంఘటనలు జరగవచ్చని నమ్మకం ఉంది. అయితే దీనిని 2011లో ఎందుకు తెరవలేదంటే దేవాలయ వారసులు, భక్తులు, శాస్త్రవేత్తలు కఠినంగా వ్యతిరేకించారు. శాస్త్రోక్తంగా ఈ గది తెరవకూడదని, తెరిస్తే పాపమని, దేవాలయ శాంతికి భంగం కలుగుతుందని అన్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ అభిప్రాయాన్ని గౌరవించి వాల్ట్ బిని తాకకుండా ఉండాలని నిర్ణయించింది.